తలలు వంచండి. మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటన్ మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన ఇగో తండ్రి, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నేను గతించిన వారం నుంచి ఈ వారం వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే మహిమ, నిత్యుడగు మా తండ్రి నీకే స్తోత్రం, పరలోకపు తండ్రి నీకే స్తోత్రం, ఆత్మలకు తండ్రి నీకే మహిమ, జ్యోతిర్మయుడగు తండ్రి మీకే స్తోత్రం, కనికరము గల మా తండ్రి మీకే ఘనత, మహిమ గల మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం, మీకే మహిమ, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే ఘనత, నన్ను స్థాపించినటువంటి మా తండ్రి మీకే మహిమ, మా యొక్క తండ్రి మీకే స్తోత్రం, మాకందరికీ తండ్రి మీకే స్తోత్రం, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే స్తోత్రం, నీతిగల మా తండ్రి నీకే స్తోత్రం, రహస్యమందున్న మా తండ్రి మీకే స్తోత్రం, నీతిగల మా తండ్రి నీకే స్తోత్రం, రహస్యమందున్న మా తండ్రి నీకే స్తోత్రం, మహోన్నతుడైనటువంటి మా దేవ మీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి మీకే ఘనత, జీవముగల మా తండ్రి మీకే స్తోత్రం, ఇజ్రాయేలుకు తండ్రి మీకే స్తోత్రం, మహోన్నతుడా మీకే మహిమ, మహాదేవ మీకే ఘనత, పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడబడుచున్న మా తండ్రి నీకే స్తోత్రం, దయగల మహారాజా, కృపగల మహారాజా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైనటువంటి ఒక జన్మను మాకు దయచేశారు నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన్న పండింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. మీకు విరోధంగా అనేక విషయాలలో తప్పిపోయి ఉన్నామయ్యా. అయ్యా నిజమే తండ్రి, మీరు లేఖనంలో సెలవిచ్చినట్లు తండ్రి తన కుమారులు ఎడ్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడ్ల జాలిపడినని నాయన లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన నీ ప్రజల దోషమునంతయు పరిహరించి ఉన్నావు నాయన, వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నామని నాయన కీర్తన గ్రంథం 85:2 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన మా పాపములను ఇస్సోపుతో కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మా పాపములు విముఖుడవు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగోటండి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. తండ్రి మీ సన్నిధిలో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. క్రీస్తే ఐశ్వర్యంలో తండ్రి వారి ప్రతి అవసరతను తీర్చమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి వారి నాయన వారి వస్త్రముల విషయంలోనే కానీ, వారి ఆహార విషయంలోనే కానీ తండ్రి నాయన వారి షెల్టర్ విషయంలోనే కానీ తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘము కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. సార్వత్రిక సంఘముగా మేమందరము నాయన ఇక నేను పాపమనే నాయన చెర నుండి, శాపమనే చెరలోంచి మమ్మల్ని విడిపించారు నాయన. అయినప్పటికీ మరలా తండ్రి ఇక నేను సాతానుడు నాయన ఒక్కొక్కరిని ఈడ్చుకొని పోవచ్చున్నాడయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నారయ్యా. అనేక మంది నేత్రాశలో పడిపోతున్నారు నాయన. అనేక మంది మొబైల్లో నాయన షార్ట్స్ కానీ, అశ్లీల చిత్రాలు కానీ చూస్తూ నాయన అనేక మంది తప్పిపోవచ్చున్నారన్నయ్య. అయ్యా తండ్రి ఇక కొంతమంది టీవీ సీరీస్లు నాయన అనేక తంత్రాలలో నాయన, సాతాను తంత్రాలలో నాయన సాతాను ఎరల్లో చిక్కుకునిపోయినటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి వారిని నాయన వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా తప్పిపోయిన పిల్లలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. ఇలా పాపంలో పడిపోయిన బిడ్డలందరినీ కూడా లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక నేను
మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం నాయన కుటుంబాలకు అందరికీ తండ్రి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఉదయకాల సమయంలో ప్రార్థించుటకు తండ్రి నాయన రాత్రికాల సమయంలో ప్రార్థించుటకు తండ్రి మా కృపను అనుగ్రహించండి అయ్యా అయ్యా తండ్రి అట్టి ధన్యత మాకు ఇవ్వండి అయ్యా మీ సన్నిధులు నాయన మేము నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతుకున్నట్లు తండ్రి మీ కృప కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా తండ్రి నిత్య జీవం కొరకు తండ్రి మేమందరము బుద్ధిగల కన్యకుల వల్లే నాయన సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన సార్వత్రిక సంఘములో ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా తండ్రి ఇదిగోనైనా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని అడుగుచున్నాము నాయన శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి నాయన శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన జ్ఞాపకం చేసుకోండి అయా తప్పించుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి ఆయన జయించడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని వివేకాన్ని దయచేయమని అడుగుతున్నామయ్యా మరి ముఖ్యంగా తండ్రి పావురం వలె తండ్రి నాయన పాముల వలె వివేకముగాను పావురం వలె పరిశుద్ధులుగాను బ్రతున్నట్లు తండ్రి ఆయన మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నామయ్యా సులువుగా చిక్కులు పెట్టి పాపమైనటువంటి గర్వమే కానీ కోపమే కానీ ధనాశయ కానీ అసూయ కానీ వ్యభిచారమే కానీ భోజన ప్రియత్వమే కానీ సోమరతనమే కానీ మరి ఏవి నాయన సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోకున్నట్లు మీ సన్నిధి తోడుంచమని అడుగుచున్నామయ్యా తండ్రి మరి ముఖ్యంగా కాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకి క్షేమకరంగా తోడుకొని రమ్మని అడుగుతున్నాం నాయన ఇక నేను డ్యూటీలకి ఆఫీసులకి పనిపాట్లకి తండ్రి నాయన వెలుచున్నటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన వారి పనిపాట్లు మీరు తోడై ఉండి తండ్రి ఇక్కడ సాయంకాలం వరకు క్షేమకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి మరి ముఖ్యంగా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నేను మీ సన్నిధిలో నేను ఒక్క మార్గం జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన వారికి నూతన సంవత్సరాన్ని జీవ కిరీటాన్ని మరి మీరు దయచేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన తండ్రి సేవకుల కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఇగోనైనా వారు నాయన సార్వత్రిక సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మెండైన దేవులతో నింపమని అడుగుతున్నాం తండ్రి ఇక సేవకులకందరికీ ఆరోగ్యాన్ని దయచేయనైనా సమయోచితమైన జ్ఞానము దయచేయండి తండ్రి ఇక వాక్యము చెప్పడానికి కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి అయినా ఇక వారి వాక్యము చెప్పుచుండగా తండ్రి గ్రహింపజేసే మంచి మనసు సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలకి దయచేయండి అయినా అలాగే సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మెండైన దేవులతో నింపండి తండ్రి సువార్త ప్రకటన చేయడానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వండి ఆయన సువార్త ప్రకటన చుండగా తండ్రి గ్రహింపజేసి మనసు వినిచున్నట్టు వారికి దాయిచ్చండి అయ్యా తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగి మా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి సువార్తను అడ్డగించున్నటువంటి అందరూ బిడ్డలు ఉన్నారు నాయన సోషల్ మీడియాలో అనేక మంది నాయన ఇక తండ్రి నాయన మీకు విరోధముగా నాయన దూషణ మాట్లాడుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన ఇక నేను వారు ఏం చేస్తున్నారు అది చేస్తున్న పాపమును మన్నించమని అడుగుచున్నామయ్యా అయ్యా తండ్రి ఇక నేను వారి బండలాంటి రాతోదయాలు తీసివేసి మెత్తన మాంసోదయాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా అప్పుల సమస్యల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా అయ్యా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి వారి పనిపాట్లలోనూ కాపుదల దాయిచ్చండి అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చండి మరి ముఖ్యంగా తండ్రి చదువుల కొరకు విదేశాలు వెళ్ళినటువంటి బిడ్డలను అందరినీ కూడా నేను ఆడబిడ్డలే కానీ మా బిడ్డలే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి అటువంటి బిడ్డలందరికీ కూడా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చేయమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి మరి ముఖ్యంగా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలని కానీ అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలని కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుదల మీ దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా ఇగో తండ్రి జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారి మారు మనసు కొరకు వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నిజమే నాయన తండ్రి ఎరుగుక తండ్రి వారు చేసిన అపరాధముల ద్వారా తండ్రి ఈ లోకపు జైల్లో మగ్గిపోతున్న బిడ్డలందరికీ తోడ తండ్రి నాయన వారికి మారు మనసును దాయిచ్చండి నాయన సువార్త గ్రహింపజేసే హృదయం దాయిచ్చండి అయ్యా వారి ప్రవర్తనలో తండ్రి మార్పు తీసుకొచ్చినట్లు నాయన సహాయం దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి నేత్రాసులో పడిపోయిన బిడ్డలనే కానీ
శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ ఎందరో పాపపులో పడిపోయిన పిల్లలందరినీ కూడా వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని, వారికి రక్షణ మారు మనసు తండ్రి దాయిచ్యమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి, ఇక నేను మా శరీర ఆత్మ దేహాలను తండ్రి మీ చేతులకు ఎత్తిపెట్టుకుంటున్నామయ్యా. అయా తండ్రి, మేము శరీరంతో ఏ విధమైన నాయన పాపము చేయకుండానట్లు నాయన శరీరము తండ్రి మా వాక్యానికి తండ్రి మీ వాక్యానికి లోబరుచుకొని నాయన తండ్రి ఆత్మానుసారులుగా నడిచినట్లు సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి తండ్రి మీ కృప కాపుదల మీ శక్తి దయచేయమని అడుగుచున్నామయ్యా. ఆయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగులను అనుగ్రహించమని, ఇక డ్యూటీలలో నాయన ఏ సమస్యలను రాకుండానట్లు నాయన, ఇక డ్యూటీ చేస్తున్న ఆడబిడ్డలకే కానీ డ్యూటీలు చేస్తున్న మా బిడ్డలకి కానీ ఎటువంటి సమస్యలు లేకుండా, నేను అధికారుల వల్ల ఎటువంటి ఒత్తిడి లేకుండా మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి, ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను మగబిడ్డలకు తండ్రి ఓర్పు సహనం కలిగిన ఆడబిడ్డలను దయచేసి మీ సన్నిధులు నాయన మేమందరము పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను పూర్ణ వివేకముతోను తండ్రి పూర్ణ బుద్ధితోను తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని గణపరచటకు, మిమ్మల్ని మహింపరచటకు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము అందరము మీ సన్నిధికి చేరినట్లు తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృప కాపుదల దాయిచ్యమని వేడుకుంటున్నామయ్యా. అయా గొప్ప రాజా, నీకే స్తోత్రమయ్యా. అయ్యో తండ్రి, మా నాలుకను లోబర్చుకుని నాయన వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటకు లెక్కప్ప చెప్పవలసినదని ఎరిగి మీ మంత్రము మాట్లాడుటకు నిదానించుటకు తండ్రి నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేసి, ఇక తండ్రి ఈ పరలోక కణాన ప్రయాణంలో మీ సన్నిధి తోడించి నడిపించమని నాయన, ఇక తండ్రి ఇకనైనా అవర్గడ్డ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని ప్రతి కుటుంబాలను తండ్రి ఇదిగోనైనా ప్రార్థన వినిచున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించే పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.